సార్ రీసెంట్గా పొంగనూరులో అయితే ఒక బాలికను అయితే హతమార్చడం జరిగింది. దాని గురించి మీరు ఎలా స్పందిస్తున్నారు? దాని మీద నేను స్పందించడం కంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఎలా స్పందించారంటే ఆ ఘటన జరిగిన హుటాహుటిన అంతకులు ఎవరున్నారని చెప్పి ఎస్పీ గారికి ఇమ్మీడియట్లీ దాని మీద ఆదేశాలు జారీ చేయడం, స్థానిక కలెక్టర్కి ఆదేశాలు జారీ చేయడం, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర రవాణా మంత్రివర్యులు, అదేవిధంగా హోంమంత్రి అనిత గారిని, రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారిని, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుల్ని, ఇన్ఛార్జి లీడర్లు అయినటువంటి వాళ్ళందరినీ కూడా తక్షణం హుటాహుటిన ఆ ఘటన జరిగినటువంటి అక్కడికి పంపడం, అదేవిధంగా వాళ్ళ తండ్రితోటి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ తండ్రితో ఏమైతే మాట్లాడారో డైరెక్టు రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి మొబైల్కి, ఆయన సెల్ ఫోన్కి ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ వాళ్ళ తండ్రికి అక్కడే లైవ్లో పాత్రికేయ సమక్షాన, ప్రజలందరి సమక్షాన లైవ్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి సమక్షాన అక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. హోంమంత్రి ఉన్నారు, అక్కడే అందరూ ఉన్నారు. ఆయన బహు గొప్పగా కూడా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఆ మంత్రి గారి సమక్షాన ఉన్నట్టు వాళ్ళ అందరి సమక్షాన గొప్పగా హామీ ఇచ్చి ఆ కుటుంబానికి ఏ ఇబ్బంది వచ్చినా మేము చూసుకుంటాం, అన్ని విధాల అండదండలా నిలబడతామని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారంటే నిజంగా నేను ఆయన పరిపాలనకి, ఆయన మంత్రులందరినీ అక్కడ పంపడం నిజంగా చాలా ఆనందంగా, చాలా అసలు అది చూస్తూ ఉంటే నిజంగా ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ఇలా పరిపాలించాలని. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వం అంటే అసలు నేను ఆ ప్రభుత్వానికి 1% కూడా ఓటు వేయను. ఎందుకంటే గతంలో ఒక ఆంధ్రాలో, ఒక గుంటూరు జిల్లాలో ఇప్పుడు ఆయన కూడా ఒక రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో ఒక గౌడ జాతికి సంబంధించినటువంటి అమర్నాథ్ గౌడ్ అని చెప్పి వాళ్ళ సిస్టర్ ఇంటర్మీడియట్ చేస్తూ ఉంది పాపం. ఆమెను కొంతమంది ఆకతాయి వెధవలు, అగ్రకుల వర్ణాలకు చెందినటువంటి వాళ్ళు కొంత డిస్టర్బ్ చేసినట్టు ఆ అమ్మాయిని ఏదో వేధించడం ఇట్లాంటి జరిగితే మా అక్కని మీరు ఎందుకు వేధిస్తున్నారు అని చెప్పి ఆ పిల్లగాడు అడిగిన పాపానికి ఆ పిల్లగాడిని తీసుకుపోయి, అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తిని తీసుకుపోయి చెరుకు తోటలలో గడ్డి వాములలో పడేసి పెట్రోల్ వేసి తగలబెడితే కూడా ఏమాత్రం కూడా స్పందించకుండా అక్కడ ఒక మంత్రి జోగి రమేష్ అనే వ్యక్తి, ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి జోగి రమేష్ అనే వ్యక్తిని అక్కడ పంపి 2 నోట్ల కట్టలను ఇచ్చి చేతులు దులుపుకోపోయే పరిస్థితి చేశారు. ఆ రోజుల్లోనే, ప్రతిపక్షం ఉన్న ఆ రోజుల్లోనే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు తక్షణం ఇవ్వడం, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వర్యులు 5 లక్షల రూపాయలు కల్పించడం, అదేవిధంగా అన్ని విధాలు ఆ కుటుంబానికి ఆ రోజే భరోసా ఇచ్చాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఈనాడు అధికారం పక్షంలో వచ్చి ఇంత భరోసా ఇచ్చిన తర్వాత ఆనాడు ఉన్న ప్రభుత్వానికి ఎంత తేడానంటే అసలు ఆ ప్రభుత్వమే, అసలు ఆనాడు ఉన్న ప్రభుత్వమే పరమ వేస్ట్. ఎందుకంటే మంత్రి రావడమే 2 నోట్ల కట్టలు తీసుకొచ్చి పడేసి చేతులు దురుపుకోవాలనుకున్నటువంటి వ్యక్తి ఆయన కులం దేనికి, కుల సంఘాలు దేనికి అని కూడా విమర్శించిపోయాడు. గౌడ కులాన్ని అంత కించపరిచిపోయాడు ఆయన. అంత విధాల ఆ రోజు ఆనాడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎక్కడ రెస్పాండ్ కాలే, దాని విషయం మీద స్పందించనే లేడు. వాళ్ళు మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి ఆ కుటుంబాన్ని వేధిస్తున్నారంటే కూడా ఎవరు పట్టించుకోలేనటువంటి పరిస్థితి. అదే ఇవాళ చూడండి, 6 సంవత్సరాల బాలిక, ఒక మైనారిటీ, ముస్లిం మైనారిటీ బిడ్డ, ఆ బిడ్డకు ఈ విధంగా తీసుకుపోయి చంపే దుర్మార్గులు, దుండగులు చంపేయబడితే, ఆ పాపను చంపేస్తే తక్షణం ముఖ్యమంత్రి వర్యులు ఫోన్ చేసి వాళ్ళ ఆయన గొప్ప భరోసా ఇచ్చి అక్కడికి 2 మంత్రులు పంపించి ఆ కుటుంబానికి అన్ని విధాలా మేము చూసుకుంటామని చెప్పి గౌరవ రవాణా మంత్రి సమక్షాన, హోంమంత్రి సమక్షాన ముఖ్యమంత్రి వర్యులు ప్రెస్ వేదికగా స్పీకర్ పెట్టి మాట్లాడి అన్ని విధాలా భరోసా ఇచ్చాయంటే ఇంతకంటే నేను చెప్పేది ఏముంటుంది? ఆనాడు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ దుర్మార్గం ప్రభుత్వానికి, ఈనాడు ఉన్న ప్రజల పక్షాన నిలబడినటువంటి గౌరవ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా నేను కంటే ఈ వీడియో చూసేటటువంటి ప్రేక్షకులు, వ్యూవర్స్ అందరూ కూడా వాళ్ళే సమాధానం చెప్తారు ఏ విధంగా కంపారిజన్ చేస్తే ఎవరు బాగున్నారనేది. అందుకని నేను చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళు అనుభవజ్ఞులని ఇందుకే అంటారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా, మీలాంటి ప్రభుత్వం మాకు కావాలని కోరుకున్నాం, మీలాంటి విజన్ ఉన్న లీడర్ కావాలనుకున్నాం. ఈ యొక్క ఘటన దీంట్లో మీరు స్పందించినటువంటి తీరును చూస్తేనే నిజంగా మాకు కావాలి బాబు, మీరు ఉండాలి బాబు అని
ఒక ఆలోచన మాకు వచ్చింది. దయచేసి మీరు ఇదే విధంగా పరిపాలన కొనసాగించండి. భవిష్యత్తులో ఊపిరినున్నంత వరకు మేము వెనువెంటే నిలబడతామని కూడా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.